హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్ చూపిస్తారండి. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. పద్మనాభ స్వామి శ్రీ మహావిష్ణువు. కేరళలో కన్యాకుమారి పక్కనే ఉన్న తిరువనంతపురంలోని టెంపుల్ ఉంటుంది. విష్ణుమూర్తిని ఏకద్వారం నుంచి కాకుండా శిరస్సుని, ఛాతిని, పాదాలని వేరువేరుగా 3 ద్వారాల నుంచి చూస్తారు. ఇక్కడ ఒక డోర్ నుండి చూస్తే స్వామి కుడి చేయి శివలింగం మీద, సెకండ్ డోర్ నుండి చూస్తే పద్మనాభుని చెంతనే శ్రీదేవి భూదేవి కొలువై ఉండగా, నాభి నుండి చూస్తే పద్మంలోని బ్రహ్మదేవుడు నాభి నుంచి వచ్చిన పద్మంలోని బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. అలాగే థర్డ్ డోర్లోంచి బంగారంతో నిండి ఉన్న పాదాలు కనిపిస్తాయి. ఈ ఆలయం నేలమెలకల దేవునికి సంబంధించిన అపార సంపద ఉంటుందని అంటారు. పూర్వం 3000 సంవత్సరాల బ్యాక్ ఏ రాజు అయితే పాలించారో అదే వారసత్వంగానే వాళ్లే పాలిస్తూ ఉన్నారట. ఈ టెంపుల్కి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేదు. ఈ విగ్రహం క్రింద రహస్య గదులు ఉంటాయని, అవి 6 గదులు ఉంటాయి. ఏ నుంచి ఎఫ్ వరకు విభజించబడి ఉంటాయట. 2011లో కొన్ని డోర్స్ ఓపెన్ చేశారు. వాటిలోని గోల్డ్ కాయిన్స్, శ్రీ మహావిష్ణువు విగ్రహం, సుమారు 1000 కేజీల డైమండ్ చైన్లు, దండలు, గోల్డ్ కాయిన్స్, ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారి కాలం నాటి విలువైన సంపద కూడా ఉంటుందంట. అందులోని ఒక డోరు ఓపెన్ కాలేదు, అదే బీ వాల్ట్. ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే కేరళ పద్ధతిలోనే స్వామివారిని దర్శించుకోవాలి. మేమైతే ఈ ఆలయం దగ్గరలోనే ఒక్క రోజులోనే 2 సార్లు చాలా దగ్గర నుండి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా మగవాళ్ళు అయితే ధోతి వేసుకొని పై షర్ట్ తీసేసుకొని దర్శించుకోవాలి. అలాగే ఆడవాళ్ళు అయితే చీర లేదా లంగావాణిలో కంపల్సరీగా వేసుకోవాలి. ఈ ఆలయం ప్రాంగణంలోని ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఈ టెంపుల్కి దగ్గరలోనే రూమ్స్ తీసుకున్నాము, నడిచి వెళ్ళాము. మీరు చూస్తూ ఉన్నారు కదా, అదే ఎంట్రన్స్ ప్రశాంతమైన కట్టడాలతో నిండి ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలోనే శివాలయం ఒకటి కనిపించింది. ఆ టెంపుల్ దగ్గర చెట్లపైన, ఆ ఆలయం ప్రాంగణంలోనే పావురాలు వందల కొలది కనిపిస్తూ ఉన్నాయి. చూసారా? వాటికి అక్కడక్కడ వాటర్తో పాటు వాటికి ఆహారం పెడితే చూడండి ఎన్ని వచ్చాయో. మనం వాటి దగ్గర నుండి వెళుతున్నా అవి ఎగరకుండా అలానే ఉన్నాయి. దీని దగ్గర నుండి కూడా చాలా టూరిస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 2 డేస్ ఉంటే అన్నీ చూడవచ్చు. మేమైతే టూ డేస్ ఉండి చాలా ఎంజాయ్ చేసాము. చూడండి, ఇతను ఎవరో పక్షులకి ఆహారం తెస్తే అవన్నీ కూడా ఒకేసారి ఎలా వస్తున్నాయో. ఆహారంతో పాటు అక్కడ వాటికి తాగడానికి వాటర్ కూడా అక్కడక్కడ పెట్టారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఈ పక్షులు నేల నుండి నింగికి ఎగురుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయాం మేమైతే చాలా ఆనందంగా. అలాగే కేరళ అంటే ముందుగా గుర్తుకొచ్చేవి మనకి కేరళ సారీస్. ఇక్కడ చాలా వెరైటీస్ కనిపిస్తాయి. మేము చూసిన మరొక ప్లేస్ కేరళలో కోవలం బీచ్. అక్కడ వాతావరణం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తూ ఉంటే చుట్టూ సముద్రము, ఒడ్డున పచ్చని కొబ్బరి చెట్లతోని బీచ్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఒడ్డుకు వస్తున్న అలలు. ఇక్కడ శివుని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. బీచ్ ఒడ్డును కట్టారు కొత్తగానే. గుహలోంచి వెళ్ళి అక్కడ శివుని విగ్రహం దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మేమైతే ఇలా ట్రిప్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. ఎవరైనా టెంపుల్కి వెళ్తారో వాళ్ళు ఈ కోవలం బీచ్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.